కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా నడుస్తోంది. ఇటువంటి సమయంలో మౌనంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు మనసును లగ్నం చేసి భగవంతుని మీద భారం వేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. భాగ్యములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ కొన్ని శుభవార్తలు అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ, సమాజంలో గౌరవము, జన సహకారము మీకు అనుకూలంగా ఉంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో కుజుడు సంచరిస్తున్నారు. జీవిత భాగస్వామితో కానీ, జనాలతో కానీ అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, కలహాలకు అవకాశం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. భూవాహన సమస్యలు కూడా ఎదురవుతాయి. అష్టంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను కానీ, ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు పేదవారికి కానీ, వయోవృద్ధులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.